హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండడం వలన నష్టం జరిగితే నీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అంటాం కదా. ఇట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్. ఇట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్. ఎవరైనా చెప్పిన మాట వినకపోతే మనం ఏమీ చేయలేం కదా. వాళ్ళు వినకపోతే మనం ఏమి చేయగలం? What can we do if they don't listen? What can we do if they don't listen? ఎవరైనా మనల్ని గుర్తుపట్టకపోతే నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అడుగుతాం కదా. Didn't you recognize me yet? Didn't you recognize me yet? ఎవరైనా చాలా పెద్ద తప్పు చేస్తే నువ్వు క్షమించరాని తప్పు చేశావు అంటాం కదా. యు మేడ్ యాన్ అన్ఫర్గివబుల్ మిస్టేక్. యు మేడ్ యాన్ అన్ఫర్గివబుల్ మిస్టేక్. ఎవరి గురించైనా చాలా విషయాలు తెలిస్తే మీ గురించి చాలా విషయాలు విన్నాను అని చెబుతాం కదా. ఐ హర్డ్ మెనీ థింగ్స్ అబౌట్ యూ. ఐ హర్డ్ మెనీ థింగ్స్ అబౌట్ యూ. వాళ్లకు ఇష్టమైన పని చేయమన్నప్పుడు ఎవరైనా సంతోషంగా చేస్తారు కదా. ఆమెకు ఏది ఇష్టమో అది చెయ్యనివ్వండి. లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ లైక్స్. లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ లైక్స్. అలాగే పద్యం బిగ్గరగా చదువు అని ఇలా చెప్పాలి. రీడ్ ద పోయం అలౌడ్. రీడ్ ద పోయం అలౌడ్. ఎవరిదైనా తప్పు లేకపోతే ప్రశ్నిస్తాం కదా. అందులో ఆమె తప్పు ఏమిటి? వాట్ ఈజ్ హర్ ఫాల్ట్ ఇన్ ఇట్? వాట్ ఈజ్ హర్ ఫాల్ట్ ఇన్ ఇట్? ఎవరైనా ఏదైనా పని చేయలేకపోతే నువ్వు అది చేయలేవని నాకు ముందే తెలుసు అంటాం కదా. ఐ ఆల్రెడీ న్యూ దట్ యూ కాంట్ డూ ఇట్. I already knew that you can't do it. ఎవరినైనా తోసివేయడం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు అతన్ని తోసివేయడం నేను చూశాను. I saw you pushing him. I saw you pushing him. ఎవరితోనైనా వాదన జరిగినప్పుడు నీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళు అంటాం కదా. If you have guts, go there. If you have guts, go there. ఎవరి అలవాటు వల్లనైనా మనకు బాధ కలిగితే మీ ఈ అలవాటు నన్ను చాలా బాధ పెడుతోంది అంటాం కదా. This habit of yours really bothers me. This habit of yours really bothers me. టీవీ రిమోట్ పనిచేయకపోతే ఈ రిమోట్ పనిచేయడం లేదు అని చెబుతాం కదా. దిస్ రిమోట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. దిస్ రిమోట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అలాగే రేపటి నుండి మేము మార్నింగ్ వాక్కి వెళ్తాము అని ఇలా చెప్పాలి. వీ విల్ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్ ఫ్రమ్ టుమారో. వీ విల్ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్ ఫ్రమ్ టుమారో. ఎవరితోనైనా మాట్లాడవలసి ఉంటే వీలైతే సాయంత్రం నాకు ఫోన్ చెయ్యి అని చెబుతాం కదా. ఇఫ్ పాసిబుల్ కాల్ మీ ఇన్ ద ఈవినింగ్. ఇఫ్ పాసిబుల్ కాల్ మీ ఇన్ ద ఈవినింగ్. డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు డాక్టర్ ఎప్పుడు వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. డాక్టర్ ఎప్పుడు వస్తారు? వెన్ విల్ ద డాక్టర్ కమ్? When will the doctor come?
ఒక్కోసారి మనకి ఇష్టం లేకపోయినా సహాయం చేయవలసి వస్తుంది కదా. వాళ్ళకి సహాయం చేయడం తప్ప వేరే మార్గం లేదు. దేర్ ఈజ్ నో అదర్ వే బట్ టు హెల్ప్ దెమ్. దేర్ ఈజ్ నో అదర్ వే బట్ టు హెల్ప్ దెమ్. అలాగే అంతా మునుపటిలాగే ఉంటుంది అని ఇలా చెప్పాలి. ఎవ్రీథింగ్ విల్ బీ యాజ్ బిఫోర్. ఎవ్రీథింగ్ విల్ బీ యాజ్ బిఫోర్. కారు కొనేటప్పుడు దాని ధరను బట్టి నిర్ణయం తీసుకుంటాం కదా. కారు కొనాలనే నా నిర్ణయం దాని ధరపై ఆధారపడి ఉంటుంది. మై డెసిషన్ టు బై ద కార్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ప్రైస్. మై డెసిషన్ టు బై ద కార్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ప్రైస్. ఏదైనా ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగినప్పుడు ఇది నిజంగా ఆశ్చర్యకరం అంటాం కదా. దిస్ ఈజ్ రియల్లీ సర్ప్రైజింగ్. దిస్ ఈజ్ రియల్లీ సర్ప్రైజింగ్. ఎక్కడికైనా పార్సిల్ పంపించేటప్పుడు పార్సిల్ ఎప్పుడు డెలివరీ అవుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. పార్సిల్ ఎప్పుడు డెలివరీ అవుతుంది? వెన్ విల్ ద పార్సెల్ బీ డెలివర్డ్? వెన్ విల్ ద పార్సెల్ బీ డెలివర్డ్? ఎవరైనా మంచిని కోరుకుంటున్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను మీ శ్రేయోభిలాషి. హీ ఈజ్ యువర్ వెల్ విషర్. హీ ఈజ్ యువర్ వెల్ విషర్. చాలా తక్కువ మంది వాళ్ళు చేసిన తప్పులను ఒప్పుకుంటారు కదా. కొద్దిమంది మాత్రమే తమ తప్పులను ఒప్పుకుంటారు. ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ విల్ అడ్మిట్ దేర్ ఫాల్ట్స్. ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ విల్ అడ్మిట్ దేర్ ఫాల్ట్స్. మన కారు చెడిపోతే ఆ విషయం చెబుతాం కదా. నా కారు చెడిపోయింది. మై కార్ బ్రోక్ డౌన్. మై కార్ బ్రోక్ డౌన్. ఎవరైనా అబద్ధం చెప్తుంటే నిజం మాట్లాడు, అబద్ధం చెప్పకు అంటాం కదా. స్పీక్ ద ట్రూత్, డోంట్ లై. స్పీక్ ద ట్రూత్, డోంట్ లై. వీలైనప్పుడల్లా స్నేహితుల్ని కలుస్తూ ఉంటాం కదా. నేను అప్పుడప్పుడు స్నేహితులను కలుస్తాను. ఐ అకేషనల్లీ మీట్ ఫ్రెండ్స్. ఐ అకేషనల్లీ మీట్ ఫ్రెండ్స్. చాలా ప్రాంతాలలో వారానికి ఒక రోజు సంత జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ వారానికి ఒకసారి సంత జరుగుతుంది. The fair market is held here once a week. The fair market is held here once a week. ఎవరైనా మన సైకిల్ దొంగిలిస్తే పట్టపగలు నా సైకిల్ను ఎవరో దొంగిలించారు అని చెబుతాం కదా. Someone stole my bicycle in broad daylight. Someone stole my bicycle in broad daylight. అలాగే నేను అగరబత్తి వెలిగించాను అని ఇలా చెప్పాలి. ఐ లిట్ ద ఇన్సెన్స్ స్టిక్. ఐ లిట్ ద ఇన్సెన్స్ స్టిక్. మన స్నేహితుడు ఆఫీసుకి రాకపోతే ఆ విషయం చెబుతాం కదా. నా స్నేహితుడు ఈరోజు ఆఫీసుకు రాలేదు. మై ఫ్రెండ్ డిడ్ నాట్ కమ్ టు ద ఆఫీస్ టుడే. మై ఫ్రెండ్ డిడ్ నాట్ కమ్ టు ద ఆఫీస్ టుడే. అలాగే కనీసం ఇప్పుడైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ లివ్ పీస్ఫుల్లీ అట్లీస్ట్ నౌ. లెట్ మీ లివ్ పీస్ఫుల్లీ అట్లీస్ట్ నౌ. ఎవరైనా స్నేహితులతో కలిసి ఉన్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు నీ స్నేహితులతో ఉన్నావని నాకు తెలుసు. ఐ నో యువర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఐ నో యువర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఏదైనా పని అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే మరికొన్ని రోజులు వేచి ఉండండి అని చెబుతాం కదా. వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్. వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నిజం చెప్పకుండా సాకులు చెబుతూ ఉంటే
సాకులు చెప్పడం మానేసి నిజం చెప్పు అంటాం కదా. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ టెల్ మీ ద ట్రూత్. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ టెల్ మీ ద ట్రూత్. మన స్నేహితులు ఎవరైనా మనకు ఫోన్ చేసి చాలా కాలం అయితే ఆ విషయం అడుగుతాం కదా. నువ్వు నాకు ఫోన్ చేసి సంవత్సరం అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ ఎ ఇయర్ సిన్స్ యూ కాల్డ్ మీ అప్. ఇట్ హ్యాస్ బీన్ ఎ ఇయర్ సిన్స్ యూ కాల్డ్ మీ అప్. ఎవరైనా మనకు వాళ్ళ సమస్యను వివరించినప్పుడు మనకు కూడా అలాంటి సమస్య ఉంటే నాకు కూడా మీలాంటి సమస్య ఉంది అంటాం కదా. ఐ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం యాజ్ యువర్స్. ఐ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం యాజ్ యువర్స్. ఎవరైనా మనల్ని కావాలని ఇబ్బంది పెడితే ఆమె కావాలనే ఇబ్బంది పెట్టింది అని చెబుతాం కదా. షీ కాజ్డ్ ట్రబుల్ ఆన్ పర్పస్. షీ కాజ్డ్ ట్రబుల్ ఆన్ పర్పస్. మార్కెట్కు వెళ్ళేటప్పుడు కూరగాయలు కొనడం మర్చిపోవద్దు అని చెబుతారు కదా. డోంట్ ఫర్గెట్ టు బై వెజిటబుల్స్. డోంట్ ఫర్గెట్ టు బై వెజిటబుల్స్. అలాగే మీరు అతని వయస్సును పరిగణలోకి తీసుకోవాలి అని ఇలా చెప్పాలి. యు మస్ట్ టేక్ హిజ్ ఏజ్ ఇన్ టు అకౌంట్. యు మస్ట్ టేక్ హిజ్ ఏజ్ ఇన్ టు అకౌంట్. ఎవరైనా మనతో వాదనకు దిగుతుంటే నాకు వాదించడం ఇష్టం ఉండదు అని చెప్తాం కదా. ఐ డోంట్ లైక్ టు ఆర్గ్యూ. ఐ డోంట్ లైక్ టు ఆర్గ్యూ. కొందరికి ఎప్పుడూ కఠినంగా మాట్లాడే అలవాటు ఉంటుంది కదా. ఆమె ఎప్పుడూ కఠినంగా మాట్లాడుతుంది. షీ ఆల్వేస్ స్పీక్స్ హార్ష్లీ. షీ ఆల్వేస్ స్పీక్స్ హార్ష్లీ. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేం కదా. నేను ఇది అస్సలు అర్థం చేసుకోలేను. ఐ కాంట్ అండర్స్టాండ్ దిస్ ఎట్ ఆల్. ఐ కాంట్ అండర్స్టాండ్ దిస్ ఎట్ ఆల్. అలాగే మీ పని పూర్తవుతుంది అని ఇలా చెప్పాలి. యు విల్ గెట్ యువర్ వర్క్ డన్. యు విల్ గెట్ యువర్ వర్క్ డన్. చిన్నతనం నుండి ఎవరితోనైనా కలిసి పెరిగితే మేము కలిసి పెరిగాము అని చెబుతాం కదా. వి గ్రూ అప్ టుగెదర్. వి గ్రూ అప్ టుగెదర్. ఏదైనా పని చేయగలరో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఇది చేయగలవా అని అడుగుతాం కదా. కెన్ యూ డూ దిస్. కెన్ యూ డూ దిస్. మనలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం కదా. నన్ను నేను సరిదిద్దుకోవాలి. ఐ షుడ్ కరెక్ట్ మై సెల్ఫ్. ఐ షుడ్ కరెక్ట్ మై సెల్ఫ్. తెలియక ఎవరినైనా డిస్టర్బ్ చేస్తే క్షమించమని అడుగుతాం కదా. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే క్షమించండి. ఐ యామ్ సారీ ఇఫ్ ఐ డిస్టర్బ్డ్ యూ. ఐ యామ్ సారీ ఇఫ్ ఐ డిస్టర్బ్డ్ యూ. చిన్నపిల్లలు ఊయల ఊగటానికి ఇష్టపడతారు కదా. పిల్లలు ఊయల ఊగుతున్నారు. ద చిల్డ్రన్ ఆర్ స్వింగింగ్ ఆన్ ద స్వింగ్. ద చిల్డ్రన్ ఆర్ స్వింగింగ్ ఆన్ ద స్వింగ్. అలాగే ఇది మొదటి ప్రయత్నం కాదు అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అటెంప్ట్. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అటెంప్ట్. వేసవి కాలంలో చాలా ప్రాంతాలలో నీటి సమస్య ఉంటుంది కదా. ఈ వేసవిలో మా అపార్ట్మెంట్లో నీటి సమస్య ఉంది. అవర్ అపార్ట్మెంట్ హ్యాస్ ఎ వాటర్ ప్రాబ్లం దిస్ సమ్మర్. అవర్ అపార్ట్మెంట్ హ్యాస్ ఎ వాటర్ ప్రాబ్లం దిస్ సమ్మర్. ఎవరైనా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటే మనలా కాదు వాళ్ళు తరచుగా ప్రయాణాలు చేస్తారు అని చెబుతాం కదా. అన్లైక్ అస్ దే ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. అన్లైక్ అస్ దే ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ.
ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. కొత్త ప్రదేశంలో నాకు ఇబ్బందిగా అనిపించింది. ఐ ఫెల్ట్ ఆక్వర్డ్ ఇన్ ద న్యూ ప్లేస్. ఐ ఫెల్ట్ ఆక్వర్డ్ ఇన్ ద న్యూ ప్లేస్. ఏదైనా పని ఒక రోజులో పూర్తి చేయలేమనిపించినప్పుడు ఆ పనిని మేము ఒక రోజులో చేయలేము అని చెబుతాం కదా. We can't do the work in a day. We can't do the work in a day. కొందరు తీయటి మాటలు చెప్పి ఎవరినైనా పడగొట్టేస్తారు కదా. నువ్వు మళ్ళీ ఆమె మాటలకు పడిపోయావని నేను నమ్మలేకపోతున్నాను. I can't believe you fell for her words again. I can't believe you fell for her words again. అలాగే అతనికి ఈ ఉద్యోగం వచ్చి 5 నెలలయ్యింది అని ఇలా చెప్పాలి. It has been 5 months since he got this job. It has been 5 months since he got this job. కొందరు ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తూ ఉంటారు కదా. ఆమె ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తుంది. She always helps others. She always helps others. ఎవరైనా మన పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే నా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని చెబుతాం కదా. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మై సిట్యుయేషన్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మై సిట్యుయేషన్. ఏదైనా పార్సిల్ పంపేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ పార్సిల్ పంపడానికి ఎంత ఖర్చు అవుతుంది? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు సెండ్ దిస్ పార్సెల్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు సెండ్ దిస్ పార్సెల్? అలాగే నాన్న వార్తలు చూస్తున్నారు అని ఇలా చెప్పాలి. డాడ్ ఈజ్ వాచింగ్ ద న్యూస్. డాడ్ ఈజ్ వాచింగ్ ద న్యూస్. ఎవరైనా అద్దం పగలగొడితే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు అద్దం పగలగొట్టావు. యు బ్రోక్ ద మిర్రర్. యు బ్రోక్ ద మిర్రర్. బూట్లు వేసుకున్నప్పుడు మన పాదాలకు పెద్దవైతే ఈ బూట్లు నాకు చాలా పెద్దవి అని చెబుతాం కదా. దీస్ షూస్ ఆర్ టూ బిగ్ ఫర్ మీ. దీస్ షూస్ ఆర్ టూ బిగ్ ఫర్ మీ. వేసవి కాలంలో విద్యుత్ సరఫరా లేకపోతే నిద్రపోలేం కదా. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల మేము నిద్రపోలేకపోయాము. We could not sleep due to a power cut. We could not sleep due to a power cut. కొందరు చూడగానే నిజాయితీపరుడులా అనిపిస్తారు కదా. నువ్వు నిజాయితీపరుడులా అనిపిస్తున్నావు. You seem to be an honest man. You seem to be an honest man. ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగానే క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది కదా. మనం ముందుగానే క్యాబ్ బుక్ చేసుకుందాం. లెట్స్ బుక్ ఏ క్యాబ్ ఇన్ అడ్వాన్స్. లెట్స్ బుక్ ఏ క్యాబ్ ఇన్ అడ్వాన్స్. ఎవరైనా మన వస్తువులు పాడు చేస్తే మనకి కోపం వస్తుంది కదా. వాళ్ళు తన ఫోన్ పగలగొట్టారని అతనికి కోపం వచ్చింది. He was angry because they broke his phone. He was angry because they broke his phone. మన సొంత విషయాలలో బయట వాళ్ళు ఎవరైనా జోక్యం చేసుకుంటే ఇందులో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అని అడుగుతాం కదా. Who are you to interfere in this? Who are you to interfere in this? మనకు చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఎవరైనా చెప్పకపోతే నువ్వు మాకు కూడా చెప్పలేదు అంటాం కదా. You didn't even tell us. You didn't even tell us. ఎవరైనా నిజం చెప్పడానికి భయపడుతూ ఉంటే నిజం చెప్పడానికి నీకు ఎందుకు భయం అంటాం కదా. Why do you fear telling the truth?
వై డూ యూ ఫియర్ టెల్లింగ్ ద ట్రూత్? ఎవరితోనైనా మనకు బాగా పరిచయం ఉంటే నాకు అతను వ్యక్తిగతంగా తెలుసు అని చెబుతాం కదా. ఐ నో హిమ్ పర్సనల్లీ. ఐ నో హిమ్ పర్సనల్లీ. ఎవరైనా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది కదా. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వీ నీడ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. వీ నీడ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. ఎవరైనా చెప్పే మాటలు మనకు ఇష్టం లేకపోతే నేను మీ మాట ఎందుకు వినాలి అని అడుగుతాం కదా. వై షుడ్ ఐ లిజన్ టు యూ? వై షుడ్ ఐ లిజన్ టు యూ? ఏదైనా దూర ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే బస్సులో కానీ రైలులో కానీ వెళ్తాం కదా. మనం బస్సులో లేదా రైలులో వెళ్ళవచ్చు. వీ కెన్ గో బై బస్ ఆర్ ట్రైన్. వీ కెన్ గో బై బస్ ఆర్ ట్రైన్. ఏదైనా సంతోషకరమైన వార్త విన్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు కదా. ఆ క్షణంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ ఎట్ ద మూమెంట్. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ ఎట్ ద మూమెంట్. అలాగే అతను నిన్న రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అని ఇలా చెప్పాలి. హీ కేమ్ హోమ్ లేట్ లాస్ట్ నైట్. హీ కేమ్ హోమ్ లేట్ లాస్ట్ నైట్. ఎవరైనా వాళ్ళ మాటలతో మనల్ని బాధ పెడుతూ ఉంటే అతను తన మాటలతో నన్ను బాధ పెడతాడు అని చెబుతాం కదా. హీ హర్ట్స్ మీ విత్ హిజ్ వర్డ్స్. హీ హర్ట్స్ మీ విత్ హిజ్ వర్డ్స్. మనకి విసుగు అనిపిస్తే సినిమా చూస్తాం కదా. మీకు విసుగు అనిపిస్తే సినిమా చూద్దాం. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ లెట్స్ వాచ్ ఏ మూవీ. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ లెట్స్ వాచ్ ఏ మూవీ. అలాగే నా కారును 5 లక్షలకు అమ్మేశాను అని ఇలా చెప్పాలి. ఐ సోల్డ్ మై కార్ ఫర్ 5 lakhs. ఐ సోల్డ్ మై కార్ ఫర్ 5 lakhs. పరీక్షల కోసం ఏవైనా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారేమో తెలుసుకోవడానికి మీరు ఏవైనా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా అని అడుగుతాం కదా. డూ యూ కండక్ట్ ఎనీ స్పెషల్ క్లాసెస్? డూ యూ కండక్ట్ ఎనీ స్పెషల్ క్లాసెస్? ఎవరితోనైనా కలిసి పనిచేసేటప్పుడు వాదించుకుంటే నీకు దమ్ముంటే ఒక్కడివే చెయ్యి అంటాం కదా. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ డూ ఇట్ ఎలోన్. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ డూ ఇట్ ఎలోన్. పనికిరాని వస్తువులు బయట పడవేయకపోతే ఇంట్లో చాలా చెత్త పెరిగిపోతుంది కదా. ఇంట్లో చాలా చెత్త పెరిగిపోయింది. ఏ లాట్ ఆఫ్ స్క్రాప్ హ్యాస్ పైల్డ్ అప్ ఇన్ ద హౌస్. ఏ లాట్ ఆఫ్ స్క్రాప్ హ్యాస్ పైల్డ్ అప్ ఇన్ ద హౌస్. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో చాలా బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది కదా. ఆమె చాలా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. She had to take on many responsibilities. She had to take on many responsibilities. ప్రతిరోజు పడుకునే ముందు పళ్ళు తోముకోవడం మంచి అలవాటు కదా. నేను ఎప్పుడూ పడుకునే ముందు పళ్ళు తోముకుంటాను. I always brush my teeth before bed. I always brush my teeth before bed. బ్యాంకులో రుణం తీసుకుంటే ప్రతి నెల వాయిదాలు చెల్లించాలి కదా. నేను గత 6 నెలలుగా వాయిదాలు చెల్లిస్తున్నాను. I have been paying installments for the last 6 months. I have been paying installments for the last 6 months. ఫోన్ మనకు దగ్గరగా లేకపోతే రింగ్ వినపడదు కదా. నాకు ఫోన్ రింగ్ వినబడలేదు. I didn't hear the phone ring. I didn't hear the phone ring. మనం ఎవరినైనా డబ్బులు అడిగి చాలా రోజులైతే ఆ విషయం చెబుతాం కదా. నేను నిన్ను డబ్బులు అడిగి 1 సంవత్సరం అయ్యింది.
It has been 1 year since I asked you for money. It has been 1 year since I asked you for money. అలాగే అమ్మ నిన్ను తిడుతుందని నాకు ముందే తెలుసు అని ఇలా చెప్పాలి. I already knew that mom would scold you. I already knew that mom would scold you. మన ఫోన్ ఛార్జర్ కనిపించకపోతే ఎవరైనా తీసుకున్నారేమో అడుగుతాం కదా. నా ఛార్జర్ నువ్వు తీసుకున్నావా? Did you take my charger? Did you take my charger? మన సందేహాన్ని ఎవరైనా నివృత్తి చేస్తే వాళ్లకు ధన్యవాదాలు చెబుతాం కదా. నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ క్లియరింగ్ మై డౌట్. థ్యాంక్ యూ ఫర్ క్లియరింగ్ మై డౌట్. మన స్నేహితుడెవరైనా మనలాంటి డ్రెస్సే వేసుకుంటే మన డ్రెస్సులు ఒకేలా ఉన్నాయి అంటాం కదా. అవర్ డ్రెస్సెస్ ఆర్ ఎలైక్. అవర్ డ్రెస్సెస్ ఆర్ ఎలైక్. కోతులు చెట్లపై నుండి అటు ఇటు దూకుతూ ఉంటాయి కదా. కోతి చెట్టు మీద నుండి దూకింది. ద మంకీ జంప్డ్ ఆఫ్ ద ట్రీ. ద మంకీ జంప్డ్ ఆఫ్ ద ట్రీ. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు వెంటపడుతూ ఉంటే వాళ్లకు నచ్చ చెప్పడానికి నేను మీకు బొమ్మలు తెస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ బ్రింగ్ యూ టాయ్స్. ఐ విల్ బ్రింగ్ యూ టాయ్స్. ఎవరికైనా పిలవడానికి తలుపు తట్టమని చెప్పినా చెయ్యకపోతే నేను తలుపు తట్టమని నీకు చెప్పాను అంటాం కదా. I told you to knock on the door. I told you to knock on the door. ఎవరైనా తెలుసో లేదో తెలుసుకోవడానికి ఆ వ్యక్తి మీకు తెలుసా అని అడుగుతాం కదా. Do you know that person? Do you know that person? అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం డబ్బు పొదుపు చేయడం మంచిది కదా. ఆమె అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం కొంత డబ్బు దాచుకుంది. She saved some money for a rainy day. She saved some money for a rainy day. మన ల్యాప్టాప్ పనిచేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. నా ల్యాప్టాప్ పనిచేయడం లేదు. My laptop stopped working. My laptop stopped working. కొందరు కొన్ని రకాల దుస్తులు ధరించడానికి ఇబ్బంది పడతారు కదా. ఆ డ్రెస్ వేసుకోవడం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. She felt awkward wearing the dress. She felt awkward wearing the dress. ఎవరైనా మనం కష్టపడి చేసినదంతా పాడు చేస్తే నువ్వు అంతా నాశనం చేశావు అంటాం కదా. You ruined everything. You ruined everything. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.